హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాను, వచ్చేయండి. లెఫ్ట్లో చూసారా మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. ఈ రోడ్ని షేక్ జాయద్ రోడ్ అంటారు. నైట్ టైం వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది విత్ టాల్ బిల్డింగ్స్ అండ్ మ్యూజియం. తమ్నైల్లో చూసారు కదా, మేము బీచ్కి వచ్చాము. ఈ బీచ్ని నైట్ బీచ్ అంటారు. ఇక్కడ 24/7 జనాలు వస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, పిల్లలు, కపుల్స్ అందరినీ చూడొచ్చు ఇక్కడ. వీళ్ళందరూ చక్కగా ఫుడ్, చైర్స్, టేబుల్స్ అంతా ఒక మంచి యాంబియన్స్ని క్రియేట్ చేసుకొని ఒక 2 to 3 hours ఇక్కడే స్పెండ్ చేసి వెళ్తారు. ఇక్కడ రన్నింగ్ ట్రాక్స్, సైక్లింగ్ పాత్స్, నెక్స్ట్ ఆడుకోవడానికి వాలీబాల్ కోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఆకలిస్తే ఫుడ్ కోసం ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వాష్రూమ్స్, షవర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అందరికీ ఇష్టమే కదా ఇలా చల్ల గాలిలో బీచ్లో ఒక టీయో కాఫీయో వేడివేడిగా తాగడం. ఇక్కడ నుండి బుర్జ్ అల్ అరబ్ అనే హోటల్ కనిపిస్తుంది. అది వరల్డ్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ హోటల్స్. ఈ వాక్వేలో నడుస్తుంటే పక్కన అన్ని బీచ్ వ్యూ విల్లాస్ చూడొచ్చు. వాటిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ ఉంటాయి. కర్టెన్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా బీచ్ వ్యూ ఉంటుంది. Some
బీచ్ నుండి బయలుదేరిపోయాము. ఇప్పుడు అన్ని టాల్ బిల్డింగ్స్ అండ్ బుర్జ్ ఖలీఫా ఇంకా మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది బర్దుబాయ్లో కరామా ఏరియా. దుబాయ్ ఫ్రేమ్ ఇక్కడే ఉంటుంది. టైం చూసారా 11:47 అయింది. అయినా కూడా జనాలంతా బయటే ఉన్నారు. దుబాయ్లో వీకెండ్స్లో మిడ్ నైట్ 12-1 అయినా కూడా ఏదో 6-7కి తిరిగినట్టు తిరుగుతారు బయట. ఇక్కడ కరామాలో డెక్కన్ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చాము. హైదరాబాదీ బిర్యానీ దొరుకుతుందేమో అని. బిర్యానీ అంటే ప్రాణం లేచొస్తుంది నాకు. ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, ఆ టైపే కొంచెం. నేను ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ 65 బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. చూడండి, టైం 12:43 అయింది. అయినా కూడా బయట బజ్జింగ్ స్పాట్ లాగా నైట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో మా సాటర్డే నైట్ ఇలా స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే సండే రెస్ట్ తీసుకున్నాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.